మీకు తెలుసా, ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డులో బీసీసీఏ ఒకటని. కానీ ఒకప్పుడు ప్లేయర్స్కి మినిమం అమౌంట్ ఇచ్చే సిచ్యువేషన్లో అయితే బీసీసీఏ లేదనమాట. ఇప్పుడు క్రికెటర్స్కి లక్షల్లో బిలియన్స్లో జీతాలు అయితే లభిస్తున్నాయి. కానీ 1980స్లో క్రికెటర్కి ఒక్కొక్కరికి రోజువారీ జీతం ₹200. అది 1983 ఇండియా వరల్డ్ కప్ను సాధించింది. అప్పుడు బీసీసీఏ ప్లేయర్స్ అందరినీ గౌరవించాలని, ప్రోత్సహించాలని భావించింది. కానీ బీసీసీఏ దగ్గర డబ్బులు లేవు. దాంతో వారు లెజెండరీ సింగర్ అయిన లతా మంగేష్కర్ని సంప్రదించారు. క్రికెట్కు వీరాభిమాని అయిన లతా మంగేష్కర్ ఒక కాన్సర్ట్కి ఒప్పుకొని ₹1 కూడా తీసుకోకుండా మొత్తం ప్లేయర్స్ కోసము ₹20 లక్షల ఆ కాన్సర్ట్లో వచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ అయితే లతా మంగేష్కర్ గారు చేయడం జరిగింది. అప్పుడు కలెక్ట్ అయిన మొత్తం ₹20 లక్షల బీసీసీఏకి విరాళంగా ఇచ్చింది. ఆ రోజు ప్రతి ఆటగాడికి ₹1 లక్ష చొప్పున బీసీసీఏ ప్రైజ్ మనీ కింద ఇచ్చింది. దానికి గౌరవంగా బీసీసీఏ ఇండియాలోని ప్రతి స్టేడియంలో 2 లైఫ్ టైం వీఐపీ సీట్స్ని కేటాయించింది. ఆమె చనిపోయినప్పుడు గౌరవానికి చిహ్నంగా ఇండియన్ ప్లేయర్స్ ఆర్మ్ బ్యాండ్ని ధరించి 2 నిమిషాలు మౌనం వహించారు.